హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎల్పీ న్యూస్. నేను తది రాజశేఖర్. పెండింగ్ స్కాలర్షిప్లు ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని ఏబీవీపీ ధర్నా. పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్లు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరుతూ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ మెట్పల్లి శాఖ ఆధ్వర్యంలో పట్టణంలోని పాత బస్టాండ్ శాస్త్రి చౌరస్తా వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జిల్లా హాస్టల్స్ కన్వీనర్ మంగళపల్లి మారుతి మాట్లాడుతూ విద్యార్థులకు రావాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అడ్మిషన్ల సమయంలో విద్యార్థులను ఫీజుల పేరిట వేధించడం సరికాదని అన్నారు. అలాగే జూన్ 30న ఉన్నత విద్యామండలి కార్యాలయం ముందు శాంతియుతంగా ఆందోళన చేస్తున్న ఏబీవీపీ కార్యకర్తలపై జరిగిన లాఠీ చార్జ్ను తీవ్రంగా ఖండించారు. ఈ ధర్నాలో నగర కార్యదర్శి కలికోట ప్రణీత్, ఇబ్రహీంపట్నం మండల కన్వీనర్ జక్కం రాన్, చరణ్తో పాటు మున్నా, చరణ్, హరీష్ కార్యకర్తలు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నిన్నటి చూసుకున్నట్లయితే ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఉన్నత విద్యా మండలి కార్యాలయం కూడా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కార్యకర్తలు విచక్షణ రహితంగా అక్కడ ఉన్న పోలీసులు కానీ ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇష్టానుసారంగా విచక్షణ రహితంగా దాడి చేయడం జరిగింది. ఎందుకు దాడి చేసిందంటే అయ్యా రేవంత్ రెడ్డి యొక్క రాష్ట్రంలో డిగ్రీ విద్యార్థులు, ఇంటర్ విద్యార్థులు, పేద బడుగు బలైన వర్గాలకు సంబంధించిన విద్యార్థులందరూ కూడా స్కాలర్షిప్లు ఫీజు రియంబర్స్మెంట్ రాగా ఈరోజు అస్వస్థలకు గురవుతూ ఉన్నారు, జీవితాలను నాశనం చేసుకుంటా ఉన్నారు, కూలీ నాలి పని చేసుకొని విద్యకు దూరం అవుతా ఉన్నారు. అయ్యా మేము పేదోళ్ళం, మేము మీ స్కాలర్షిప్లు ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తగానే మేము చదువుకోలేము అని మా ఆవేదన వ్యక్తం చేస్తే 11,000 స్కాలర్షిప్లని ఫీజు రియంబర్స్మెంట్ రిలీజ్ చేయమని మేము అడగ శాంతియుతంగా వెళ్తే అక్కడున్న రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ యొక్క పోలీసులు కానీ అత్యుత్సాహం ప్రదర్శించి అక్కడ ఉన్న విద్యార్థుల పైన ఇష్టం ఉన్నట్టు లాఠీ చార్జ్ చేసి ఇష్టం ఉన్నట్టు అంగీలు చెప్పుకుంటా తుక్కు కొట్టడం జరిగింది. అయ్యా రేవంత్ రెడ్డి ఖబర్దార్, నీ కుళ్ళో ఒకటే మాట చెప్తున్నా, నీ ఉడతా ఉప్పులకి టాటాకి సప్పులకి భయపడ్డాడు ఎవరు లేడు, నువ్వు కేసులు పెడతా ఉన్నావా? అయ్యా మాకు స్కాలర్షిప్ అని అడగడానికి వస్తే లాఠీ చార్జీలు చేపిస్తా ఉన్నావా? ఖబర్దార్ బిడ్డ, రేపు మళ్ళీ ఎలక్షన్లు వస్తాయి, నీ నాయకులు కానీ నువ్వు కానీ ఓట్ల గురించి వస్తే చెప్పులతో కొట్టే రోజులు వస్తాయని చెప్పేసి నీకు ఈ మీడియా ముఖం చెప్తా ఉన్నా. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, విద్యార్థుల సమస్యలు తీర్చకపోతే ఈ యొక్క 11,000 కోట్ల స్కాలర్షిప్లు మీరు విడుదల చేయకపోతే ఖచ్చితంగా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నేను కత్తె దించేదాకా వదిలిపోమని చెప్పేసి మేము మీకు హెచ్చరిస్తూ ఉన్నాం. అలాగే నీ యొక్క మంత్రులు, నీ ఎమ్మెల్యేలు, నీ విప్పులు, నీ ప్రభుత్వ అధికారులు ప్రతి ఒక్కళ్ళ ఆ కార్యాలయాలు కూడా ముట్టడిస్తామని చెప్పేసి వాళ్ళ కాన్వేలు అడ్డుకుంటామని చెప్పేసి మేము ముఖ్యంగా చెప్తా ఉన్నాం.